1 or 2 మెంబర్స్ మాత్రమే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. దిస్ ఈస్ జామ్ 2024 క్వశ్చన్. జామ్ 2024 క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. దీని ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఐ థింక్ ఎస్టర్డే దివ్య సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈవెన్ దో వన్స్ అగైన్ ఐ వాంట్ టు explain this problem because of I gave the concept of this problem. Already we know what is the unitary group. మీ అందరికీ తెలుసు. సో మీకు టైం ఇచ్చాను కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడనే. సో ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే జామ్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. మనం చేయగలుగుతాము, మనం టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఓకే రైట్. సో ఏమైనా ఐడియా వచ్చిందండి ఎవరికన్నా? రైట్, I will explain now. Unitary group. UN అంటే ఏంటి ఇక్కడ? UN is a unitary group, right? I want to take block pen. UN means unitary group. Right. Guess, ఎవరైనా గెస్ చేయండి. Which one is correct one? Which one is correct one? Anyone guess? Fourth one. రైట్, చూద్దామండి. సో యుఎన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. యుఎన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ యూనిటరీ గ్రూప్. యూనిటరీ గ్రూప్, రైట్. ఓకే, నౌ సీ సమ్ స్టాండర్డ్ ఫార్ములాస్ మీకు కొన్ని చెప్తాను. ఇవి చెప్పేసి మీకు కాన్సెప్ట్లోకి వెళ్తాను. దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఫార్ములాస్. యూపీ, యూనిటరీ గ్రూప్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్, యూపీ ఈజ్ ఆల్వేస్ ఐసోమార్ఫిక్ టు, ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. ZP-1. వెరీ గుడ్. కొన్ని ఇక్కడ మనకి ఏది అవసరమో అవి చెప్పే ప్రయత్నం చేస్తాను. U2 స్క్వేర్, U2 స్క్వేర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు వాట్? U2 పవర్, ఐ మీన్ U2 స్క్వేర్, యా, U2 స్క్వేర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు Z2. U2 స్క్వేర్ ఐసోమార్ఫిక్ టు Z2. నెక్స్ట్ వన్ ఏంటిదంటే U2 టు ది పవర్ ఆఫ్ R ఈజ్ ఐసోమార్ఫిక్ టు, ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళు? U2 టు ది పవర్ ఆఫ్ R ఈజ్ ఐసోమార్ఫిక్ టు Z2 into Z2 power R minus డైరెక్ట్ ప్రోడక్ట్ అనాలి. డైరెక్ట్ ప్రోడక్ట్ అనాలి. వెరీ గుడ్. Z2 క్రాస్ Z2 R minus 2 R minus 2 R greater than or equals This to 3. formula is applicable for R greater than or equal to 3. అదే మరి R2 ఉన్నప్పుడు ఏంటిది? ఇది వాడాలి. R2 ఉన్నప్పుడు 2 స్క్వేర్, అందుకోసం ఈ ఫార్ములా ఇచ్చాను. దిస్ ఫార్ములా యూజ్ ఫర్ R greater than or equal to 3. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే UPQ or UMN. UPQ is isomorphic to, UPQ is చెప్పండి, UPQ is isomorphic to, లేదంటే UPQ is equal to UP in cross UQ. Yes, UP direct product of UQ where GCD of P comma Q is equal to 1. Co-primes అయి ఉండాలి. ఇవి రెండు co-primes అయి ఉంటే ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇన్ జనరల్ గా ఎనీ ప్రైమ్ నెంబర్ UP టు ది పవర్ ఆఫ్ R వేర్ P ఇస్ ప్రైమ్ నెంబర్. ఈ ఫార్ములా చెప్పండి. UP పవర్ R ఈజ్ ఐసోమార్ఫిక్ టు ZP power R minus P power R minus 1. వెరీ గుడ్ అమ్మా. ZP పవర్ R డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ZP పవర్ R minus 1. దిస్ ద ఫార్ములా. దిస్ నాట్ యూజ్ ఫర్ P వాల్యూ. ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఇది? P ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 కాకుండా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, యా, నౌ లుక్ హియర్. నౌ వాట్ ఈస్ U5? అకార్డింగ్ టు దిస్, 5 is a prime number, P is a prime number, UP is isomorphic to ZP minus. ఐసోమార్పిజం అంటే, ఐసోమార్పిక్ అంటే చూడండి, సేమ్ స్ట్రక్చర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ G ఈజ్ ఐసోమార్పిక్ టు G డాష్ అని రాసాం అనుకోండి. G ఈజ్ ఐసోమార్పిక్ టు G డాష్ రాస్తే ద స్ట్రక్చర్ ఆఫ్ G అండ్ G డాష్ ఆర్ సేమ్. దీని ఆర్డర్ ఏదైతుందో దీని ఆర్డర్ ఏదంటే, ఇది ఏబీలన్ అయితే ఇది ఏబీలన్ కావాలి, ఇది సైక్లిక్ అయితే సైక్లిక్ కావాలి. ఇందులో ఎలిమెంట్స్ ఆర్డర్ 2 ఉందనుకోండి, ఇందులో ఎలిమెంట్స్ ఆర్డర్ 2 ఉండాలి. సేమ్ నేచర్ అనేది సాటిస్ఫై అయితేనే దాన్ని ఐసోమార్పిజం అంటాము. సేమ్ నేచర్ ఉండాలి, అదర్వైజ్ వి కాంట్ సే ఐసోమార్పిక్ అంటాం, నాన్ ఐసోమార్పిక్ అంటాం. ఓకే, సో ఫర్ దట్ 1 minute, option is sharing. Again I want to share, right? Okay, now it is clear. Now you see, right? U5. What is U5? U5 గురించి మాట్లాడదామండి ఇక్కడ. U5 ఫస్ట్ ఆప్షన్. U5 అంటే ఏం రాయొచ్చండి? Z4. Yes, Z4 sir. U5 is isomorphic to Z4. అన్ని రాసి పెడదామండి. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అన్ని
U5 is isomorphic to Z4. Next ఇంకేముందండి U8. What is U8? U8 exactly equal to U2 cube. U2 cube. U8 is equal to U2 cube. U2 cube నేను రాసుకోవచ్చు. అకార్డింగ్ టు ఇక్కడ ఏ ఫార్ములా వాడచ్చు? 2 to the power of r for r greater than or equal to 3. దీన్ని వాడండి. Yes, Z2 which is cross isomorphic to, which is isomorphic to, చెప్పండి. Z2 cross Z2. Z2 cross Z 2 to the 2. power of Three r minus- minus 3 minus 2. 3 minus 2 అంటే 1 అవుతుంది. సో Z2 cross Z2. రైట్, ఇంకేమున్నాయండి? U10 అన్ని రాసేద్దాం. U10 అంటే ఏంటి? U2 into 5. U2 into 5. 2 and Z 5 cross Z. relatively prime numbers. Therefore, U2 direct product of U5. Because of GCD of 2, 5 is equal to 1. Am I right? Now what is meant by U2? Z1. Z1. U2 is isomorphic to, this is my Z1. Direct product. U5 అంటే P prime number ఉంది. P minus ZP minus 1. Z5 minus 1. 5 minus 1 అంటే ఇది 4. So Z1 cross Z1 direct product of Z4 is nothing but this Z4 only. 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది. So we can write only for Z4. Right. Next ఏమున్నాయేమో ఇంకా? U8, U10, U12. మొత్తం మీద ఇవే ఇచ్చాడు. మొత్తం మనకు ఉన్నాయి ఈ టర్మ్స్. ఇవి చేసి పెడితే మనకు తెలిసిపోతుంది. U12 అంటే ఏం రాయొచ్చు? U 4 times of 3. 3 into 4. Yes, 2 square times of 3. Yes, what is the GCD of 2 అంటే 4, 3? GCD of 4, 3 ఎంత అవుతుంది చెప్పండి? GCD of 4, 3. 1. కాబట్టి U2 square direct product of U3. Because GCD of 2 square, 3 is equal to 1. No common elements. So, yes, చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది ఇది? This is nothing but U2 square అంటే ఏం రాయొచ్చు? What is meant by U2 square? ఆల్రెడీ మీకు ఫార్ములా ఇచ్చాను చూడండి. U2 square. Z2. Yes, Z2 cross U2 square is nothing but Z2. Isomorphic to Z2. Direct product of U3 అంటే 3 minus 1. Z2. Right. ఇప్పుడు చూడండి. So Z2 cross Z2. ఇది Z4. Now come back to the question. Question లోకి వద్దాం. Yes, U5 is isomorphic to U8 అన్నాడు. What is U5? U5 అంటే ఏంటో చెప్పండి. U5 అంటే Z4. Z4 abelian. Yes. ఇది abelian అవుతుంది. నెక్స్ట్ U8. What is my U8? U8 అంటే ఇది Z2 cross Z2. Yes. మరి ఇది కూడా abelian కదా? ఈ రెండు ఐసోమార్ఫిక్ అడుగుతున్నా నేను, చెప్పండి ఒక్కసారి. ఇది abelian. This is abelian. This is also abelian. Okay. But Z2 cross Z2 లో what is the order of elements in Z4? 4 ఆర్డర్ ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి Z4 లో. ఇందులో ఉంటదా? No elements of order 4. ఇందులో 4 ఆర్డర్ ఉండే ఎలిమెంట్స్ ఉండవు. మీకు ఇంత ముందుకు చెప్పాను ఇంపార్టెంట్ అనేది ఇది గురించి. సో Z4 ఈ రెండు సేమ్ ఐసోమార్ఫిజమా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఈజ్ ఇట్ ఐసోమార్ఫిక్? No, sir. నో. ఒకవేళ ఇక్కడ ఉంటే మనము 4 ఆర్డర్ ఉండే దాంట్లో ఇలా ఎక్స్పెక్ట్ చేయం. సో ఎందుకంటే these two are not isomorphic. Because of the reason Z4 has an element of order 4, but this has Only elements two of order. order not greater than 2. 2 కంటే పెద్దగా ఉండవండి. ఓన్లీ 2 వరకే ఉంటాయి ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్. బట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 4 ఉంది. వీటి మధ్యన ఐసోమార్ఫిజం ఉండదు. Z2 cross Z2 ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు Z4. సింపుల్ రీజన్ ఏంటంటే ఇది ఏబీలేనే. మీకు ఇంత ముందు ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుస్తుందండి. Z2 క్రాస్ Z2 ఈజ్ నాట్ ఐసోమార్ఫిక్ టు Z4 అని మీకు డీటెయిల్ గా ఇంత ముందు స్టడీ చేశాను. రీజన్ ఈస్ Z2 క్రాస్ Z2 హ్యాస్ నో ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ గ్రేటర్ దెన్ 2. రైట్, ఇక్కడికి వద్దాం. వాట్ ఈస్ మై U10? U10 అంటే ఏమొచ్చిందండి? Z4. రైట్, ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 4 ఉంటుంది. నెక్స్ట్ U12 అంటే ఏంటిదండి? వాట్ ఈస్ మై U12? U12 is Z2 cross Z2. సేమ్, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. Z2 cross Z2 ఈ రెండు ఫెయిల్ అయ్యి, ఇది కాదు, ఐసోమార్ఫిక్ కాదు. Z4 is not isomorphic to Z2 cross Z2. రైట్, దిస్ ఈస్ ఫెయిల్. నెక్స్ట్ ఇక్కడికి రండి. U8 ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం. U8 is nothing but Z2 cross Z2. డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ Z2 cross Z2. U10 అంటే ఏంటి? U10 means what? Z4.
చూడు అవే మనం ఒక్కసారి చేసి పెడితే అయిపోతుంది. ఇది ఐసోమార్ఫిజం? నో. నా ఇక్కడికి రండి. U8, what is my U8? What is my U8? Z2 cross Z2. Z2 cross Z2. Yes. U12. U12 is Z2 cross Z2. Right. సేమ్ వచ్చింది చూడండి. సేమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. దేర్ ఫోర్ చెప్పండి ఇప్పుడు వీటి మధ్యలో ఐసోమార్ఫిజం ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. Z2 cross Z2 is isomorphic to Z2 cross Z2. So U8 isomorphic to, so U8 is isomorphic to U12. U12 ఇక్కడ మీకు తెలవాల్సింది మేజర్గా ఏంటంటే, మేజర్గా ఏంటి ఇక్కడ అంటే Z4 అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్. ఇక్కడ రాద్దామండి. Z4 లో ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ 4 ఉంటుంది. Z4 హ్యాస్ an element of order 4. So అదే Z2 cross Z2 లో Z2 cross Z2 has no element of order 4. 4 ఉండదు. 4 ఎలిమెంట్ ఉండదు. మీకు ఎల్సిఎం అవును ఆర్డర్ తీసుకోవాలంటే ఎలా చూడాలంటే ఎల్సిఎం చూడాలి కదా. 2 ఎల్సిఎం తీసుకుంటే 4 వస్తుందా ఇక్కడ? నో, రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ రీజన్ తోటి ఇది మొత్తం కంప్లీట్ చేసుకో. యా, ఎన్ని డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇందులో. రీసెంట్ గా విన్న వాళ్ళు ఎవరైనా. UN is nothing but unitary group. UN means unitary group. UN is equal to, how you can define UN? Set of all natural numbers. X belongs to natural numbers. దాని ఇట్లా కూడా రాస్తాడు. R belongs to Zn. Set of all natural numbers. ఏంటిదండి? X belongs to N. 1 less than or equal to X less than N. GCD of X comma N is equal to 1 means relatively co-prime to N. N కు co-prime numbers అని UN లో ఉంటాయి. This UN is a abelian group. UN is always abelian. Cyclic కావాలంటే some conditions ఉంటాయి cyclic కోసం. Okay, right. Is it clear? This is the JAM 2024 question. Now comes to this problem. This JAM 2022. This JAM 2022 లో అడిగిన క్వశ్చన్ అండి. నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 12. ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 12. నెంబర్ ఆఫ్, ఎస్ ఇక్కడ మీకు ఫార్ములా. సబ్ గ్రూప్స్ అంటే ఏంటి? డివైజర్స్. నెంబర్ ఆఫ్ గుర్తుందండి. నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్. నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్. ఎస్, నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ 6 ఉంటాయి సార్. ఎస్, నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ ఈక్వల్ టు tau n. ఇక్కడ ఆర్డర్ ఎంత అన్నాడు? నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 12 అన్నాడు కాబట్టి tau of 12 కదా. tau of 12 ఏమని రాయొచ్చండి? tau of 12 అంటే 2 square into 2 square into 3 సార్. 2 into 3 square. సో ఫార్ములా వచ్చేసి మీన్స్ ఫార్ములా ఏంది? పవర్స్ 1 plus 1. ఓన్లీ పవర్స్ రాయండి. పవర్ కి 1 యాడ్ చేయండి. 3 power 1, 1 plus 1. 2 power 2, 2 plus 1. This is equal to 2 into 3. This is equal to 6. So number of subgroups of a cyclic group of order 12 is 6. Ledu, or else another method, or else subgroups means divisors, because of according to our theorem a cyclic subgroup order n has exactly one subgroup of order d for each divisor d on n అన్నాడు. అంటే ఏంటంటే, so what is the order of G is equal to 12. What are the divisors of 12? 12 divisors ఏంటో చెప్పండి. 1 2 3 4 6 12 4, ఇంకోటి ఏంటి? 6, ఇంకోటి కూడా 12. సో నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఏంటండి? 6. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ is nothing but number of subgroups. Number of divisors is equal to 6, which is nothing but number of subgroups. మరి సైక్లిక్ సబ్ గ్రూప్స్ అన్నారు కదా, అంటే మనకు ఆల్రెడీ థీరం ఉంది. సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈ సైక్లిక్. సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈ సైక్లిక్. ఆటోమేటికల్లీ సైక్లిక్ సబ్ గ్రూప్స్ అవుతాయి. యా, దిస్ ఈజ్ గేట్ 2022 క్వశ్చన్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉందా ఇందులో? రైట్, ఇది చెప్పండి. ద నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 10. లాస్ట్ క్లాస్ లో మనం రిగర్స్ గా వీటి గురించి స్టడీ చేసాం. నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 10. ఎవరైనా ట్రై చేస్తారా? ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు 10.
ఆర్డర్ Two ఆఫ్ జీ into- ఈజ్ ఈక్వల్ టు 10 అండి. 10 ఏమని రాయొచ్చండి? 2 into 5. 2 less than 5. 2 less than 5. 2 and 5 are the prime numbers. 2 and 5 are the prime numbers. And 2 divides 5 minus 1 or not divides 5 minus 1? divides. 2 divides 5 minus 1. So, అప్పుడు చెప్పండి. Then there exist how many possibilities? There Two, exist, sir. 2 there non-isomorphic. exist Two two non-isomorphic groups are exist. non-isomorphic groups. Then there exist two non-isomorphic groups of order ఎంతండి? 10. ఏంటి అవి? Z10 abelian అవుతుంది సార్, D5 నాన్ abelian అవుతుంది. Yes. So order of G is equal to 10 అన్నాడు కాబట్టి therefore this G is equal to G is isomorphic to G. ఒకటేమో ఏంటండి? ZPQ కదా? ZPQ Yes, sir. means Z10. ఇంకోటి ఏదండి? ఇది abelian. D5 సార్. abelian ఇది D5. బికాజ్ ఆల్రెడీ మీకు చెప్పానండి. సో ఈ గ్రూప్ ఆఫ్ ఇట్ ఈజ్ ఐసోమార్పిక్ టు ZPQ. PQ ఆర్డర్ ఉన్నప్పుడు G ఈజ్ ఐసోమార్పిక్ టు ZPQ. ఒకటేమో ZPQ, ఇంకోటేమో D5. ఇట్ ఈస్ D5. మరి D5 ఎబిలియనా నాన్ ఎబిలియనా? నాన్ abelian సార్. నాన్ Abelian. ఎబిలియన్. కానీ ఆయన అడిగింది క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్పిక్ గ్రూప్స్ అడిగాడు. ఇవి రెండు దీస్ టూ ఆర్ నాన్ ఐసోమార్పిక్. ఓకే, ఎన్ని ఉన్నాయి ఐసోమార్పిక్ కాని గ్రూపులు? ఐసోమార్పిజం కాని గ్రూప్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి Z10, ఇంకోటి D5. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 2. ఇదే క్వశ్చన్ ని నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే, ఇదే క్వశ్చన్ ని నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్పిక్ ఎబిలియన్ గ్రూప్స్ అంటే ఆన్సర్ ఏం పెడతారు? 1 sir. One sir. ఏంటిది అది? Z10. Z10. ఎస్. అదే నాన్ ఎబిలియన్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్పిక్ నాన్ ఎబిలియన్ గ్రూప్స్ అన్నాడు అనుకోండి, Only D5. ఓన్లీ D5 1 ఉంటుంది. యూనిక్ ఓన్లీ D5 1 ఉంటుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ క్వశ్చన్. నౌ కమ్స్ టు దిస్ ప్రాబ్లం. ఇది ట్రై చేయండి ఎవరైనా. ఇది ఫార్ములా కూడా మీకు ఇవ్వడం జరిగింది లాస్ట్ క్లాస్ లో. ఇంకా ప్రాబ్లం కూడా చేశాను, పార్టీషన్ సంబంధించిన ఫార్ములా. మళ్ళీ ఒకసారి మీకు ఆ ఫార్ములా చూపిస్తాండి. ఈ క్వశ్చన్ మనకు సిఎస్ఆర్ లో కానీ గేట్ లో కానీ ఐఐటి జాములో బాగా అడుగుతా ఉండడండి. అందుకోసం మీరు డైరెక్ట్ చూడండి. గేట్ 2022 సేమ్. ఇక్కడ ఇంత ముందు అడిగింది ఏంటి? గేట్ 2022 సేమ్ క్వశ్చన్. చూడండి, రెండు క్వశ్చన్స్ కూడా సేమ్ గేట్ 2022 లో మోడల్ అడిగాడు. రైట్. ఓకే, దీనికి మీకు సంబంధించి ఒక ఫార్ములా చూడండి. యా, కమ్స్ టు దిస్ ఫార్ములా. Yes, P1 then the prime numbers. Yeah, you should look here this problem. If order of G is equal to n, is it visible? If order of G is equal to n is equal to product of prime powers, P1 power alpha 1, P2 power alpha 2, and so on, Pk power alpha k. P1, P2 are the prime numbers, and P alpha is the partition of alpha I. P alpha I entende partition of the alpha I. Then number of non-isomorphic abelian groups of G is P alpha 1, P alpha 2, and so on, P alpha k. This is the formula. Okay, so now comes to this problem. Okay, now entama answer 30 sir. 30. Very good. So very good amma. Evaru cheppindi? Amulya sir. Amulya, nice. Order of G is equal to 2 square into 3 cube into 5 power 4 ఇచ్చాడండి. అంటే ఇట్స్ లుక్ లైక్ P1 power alpha 1 into P2 power alpha 2 into P3 power alpha 3, where P1, P2, P3 are the 3 prime numbers, that is 2, 3, 5, right? Okay. What is my alpha 1? 2, alpha 2, 3, alpha 3, 4, right? Our formula is number of non-isomorphic abelian groups. Non-isomorphic abelian groups is equal to ఏం చెప్పానండి ఫార్ములా? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి P పార్టీషన్ అండి. పార్టీషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ పార్టీషన్ ఆఫ్ ఆల్ఫా 2 ఇంటూ పార్టీషన్ ఆఫ్ ఆల్ఫా 3. Partition of P for partition. Alpha 1 means what? 2. Here alpha 1 is equal to 2, alpha 2 is equal to 3, alpha 3 is equal to 4. Powers చూడండి, పవర్స్ మాత్రమే. P of 2 into P
P of 3 into P of 4. Where P is a partition. Where P of alpha I is partition of alpha I. Partition of alpha I. Right, comes to the problem. Now, ఇప్పుడు ఏమవుతుంది దీని వాల్యూస్ కావాలి. P of 2 అంటే ఏందో తెలియదు. P of 2 అంటే ఏంది? 2 కు పార్టీషన్స్ ఎన్ని ఉంటాయి? 2 కి ఎన్ని ఉంటాయండి? 2 can be written as 2 and 1 plus 1. 2 partition. How many partitions? 2 partitions. Next 3 కి 3 ని ఏమని రాయొచ్చండి? 3 2 2 plus plus 1 ఇంకా 1 plus 1 plus 1. 1 plus 1. సో దీనికి 3 కి 3 partitions ఉన్నాయి. Next comes to the 4. 4 5. 4, 3 plus 1 3 plus 1, 2 2 plus plus 2, 2 2 plus 2 1 plus 1 plus plus 1. Next plus 1, all All 1 ones. plus all 1 one. plus ఎస్ ఇది మీకు 5. ప్రాక్టీస్ చేస్తే నాకు లాస్ట్ కి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది మీకు. ఎన్ని వచ్చినాయండి ఇక్కడ? 1 2 3 4 5 5 పార్టీషన్స్, ఇక్కడ 3 పార్టీషన్స్, ఇక్కడని 2 పార్టీషన్స్. జస్ట్ యూ రైట్ ద ఫార్ములా హియర్. 2 into 3 into 5. 6 5s are this is 30. I hope that అందరికి అర్థమైంది అనుకుంటాను. Is it clear? Number of non-isomorphic abelian groups of a number ఇచ్చింది అనుకోండి ఇలా రాసుకోవచ్చు. Number of non-isomorphic groups of order. For example, I am giving one question. Then 2025 తీసుకుందామండి. Right. Take this question. Number of non-isomorphic abelian groups of order 2025. ఇది అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ అండి. రైట్, ఆప్షన్ ఏ బి సి డి. ట్రై చేయండి, అందరు ట్రై చేయండి. ఆప్షన్ ఏ బి సి డి. దిస్ ఇస్ సపోజ్ 6 8 ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 6 8 10 12 చూద్దాం. ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. అందరు కూడా ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ abelian groups of order. Now first 2025 మధ్య కాలంలో మనకు 2025 ఫ్యాక్టరైజేషన్ తెలుసు. What is 2025 ఫ్యాక్టరైజేషన్స్? 10 sir, 10 వచ్చేస్తుంది. ఆన్సర్ 10 వస్తుందా? చేస్తారా ఎవరు? అమూల్య సార్, ఆప్షన్ బి కరెక్ట్. ఓ గుడ్. చేసినావా? ఇప్పుడే చేసినావా? ఇప్పుడే చేసిన సార్. చూద్దాం. వెరీ గుడ్. ఇంకెవరైనా రెస్పాన్స్? దివ్య ఉన్నావా? దివ్య, సరిత? చేస్తున్నా సార్. ఓకే, ఇట్స్ నాట్ సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇవే ఇట్లాంటి అడుగుతా ఉన్నాడు గేట్. మీరు చూసారు డైరెక్ట్, అందుకోసమే తీసుకున్నాను. సిఎస్ఆర్ లో గేట్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడని. Order of G is equal to 2025. This means 5 times of 5 4s are 0, 5 5s are 25. 10, This is sir. equal to 5 into 81. This is equal to 5 square into 81 అంటే 3 to the power of 4. About So 4. 2025 can be written as the product of prime factorizations. Product of prime factorizations అయిపోయింది. రైట్, ఇప్పుడు మనము ఇది P1 power alpha 1 లైక్ చెప్పొచ్చు. P1 power alpha 1 into P2 power alpha 2. ఎస్, మిగతా ట్రై చేయాలి, రెస్పాన్స్ చేయాలి. నెంబర్ ఆఫ్ నాన్ ఐసోమార్ఫిక్ abelian groups is equal to P1 power alpha 1 అంటే ఏంటండి? పార్టీషన్ ఆఫ్ 2 into పార్టీషన్ ఆఫ్ 4. మీకు ఆల్రెడీ పార్టీషన్ ఆఫ్ 4 చేసామా ఇంతకుముందు తెలియదా? యా, 4 కు పార్టీషన్స్ చేసాం. 5. ఎన్ని వచ్చినాయండి? 4 కు పార్టీషన్స్ ఎన్ని వస్తాయండి? 5. Yes. ఎస్ సార్. 2 కు 2 sir. 2 వచ్చినాయి. 2 5 చూడండి, 2 పార్టీషన్ వచ్చేసి 2 ఒకటి 1 plus 1 ఒకటి. దీనికి 2 పార్టీషన్స్, దీనికి 5